నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఎదుట కనిపిస్తుంది కదా! ఈ ఆకుకూర పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదైతే తోటకూర కాదు. ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఈ ఆకుకూరని బాగా తింటారు. దీన్నేంటంటే చిలుకూర సొప్పు అని అంటారు. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ ఆకుకూరననేది సెపరేట్ చేయండి. కాడలైతే వేయకండి. ఆ సొప్పును ఆకుకూరని ఒక 4, 5 టైమ్స్ బాగా వాష్ చేయండి. ఇదేంటంటే ఇక్కడ వాళ్ళు వెయిట్ లాస్ కోసం బాగా తింటారు. స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ ఏసుకోండి. ఎందుకంటే వెయిట్ లాస్ అని చెప్తున్నాను కదా! అందుకని చెప్పి కొంచెం ఆయిల్ ఏసుకొని వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఏసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత మీరు కడిగి పెట్టుకున్న ఆకుకూరననేది వేసేసి కొంచెం పైన సాల్ట్ అనేది వేయండి. వేసాక ఒక మూత పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్‌కి ఆ వాటర్ అనేది బాగా ఇంకిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కారం, పసుపు వేసి దించేయడమే ఫ్రెండ్స్. అసలు టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మీలో ఎవరైనా టేస్ట్ చేస్తే గనుక నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే గనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.